హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ ఉన్న కన్నప్ప మూవీని కాపాడలేడా? మంచు విష్ణు సినిమా కన్నప్పపై అప్పుడే ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ మూవీని ఇప్పటి నుంచే భయపెడుతున్నారు నెటిజన్లు. మంచు విష్ణు హీరోగా కన్నప్ప మూవీ రూపొందుతుంది. మైథలాజికల్ అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ మూవీలో కన్నప్ప పాత్ర ప్రధానంగా సాగుతుంది. ఇందులో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన శివుడి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. వీరితో పాటు మోహన్ లాల్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. మోహన్ బాబుతో పాటు నయనతార కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ఇది. సుమారు 100 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే న్యూజిలాండ్లో ఈ మూవీని చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్లో షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ఓ సెంటిమెంట్ భయపెడుతుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. దానికి కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల లాల్ సలాంలో నటించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. లైకా వంటి బిగ్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. సూపర్ స్టార్ రజనీ ఉన్నా ఈ సినిమాని కాపాడలేకపోయాడు. సినిమాలో దమ్ము లేకపోవడంతో ఎవరూ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఇదే కన్నప్ప మూవీని మంచు విష్ణుని భయపెడుతుందట. మంచు విష్ణు హీరోగా కన్నప్ప చిత్రం రూపొందుతుంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, నయనతార నటిస్తున్నట్లు టీం ప్రకటించింది. కానీ కన్నప్పకి లాల్ సలాంకి జరిగిందే జరుగుతుందా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. పసలేని సినిమాకు బిగ్ స్టార్స్ ఉన్నా ప్రయోజనం లేదని అంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు కన్నప్పపై ట్రోల్స్ నడుస్తున్నాయి. కన్నప్ప సినిమాని అప్పుడే పసలేని సినిమాగా తేల్చేస్తున్నారు నెటిజన్లు. రజనీకాంత్ నటించిన లాల్ సలాం పరిస్థితే ఈ మూవీకి ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రభాస్, మోహన్ లాల్ కూడా ఏం చేయలేరని అంటున్నారు. సినిమాలో మ్యాటర్ లేకపోతే ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ఉన్నా కాపాడలేరని భయపెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో వరుసగా ఇలాంటి పోస్టులతో రచ్చ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. అయితే మోహన్ బాబు ఈ ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికోసం తమ సర్వం ఖర్చు పెడుతున్నారు. ఈ మూవీతో ఎలాగైనా ఒక పెద్ద హిట్ కొట్టి మంచువారి ఫ్యామిలీ కంబ్యాక్ కావాలనుకుంటుంది. గత కొంతకాలంగా వీరి సినిమాలు ఆదరణ పొందడం లేదు. బాక్సాఫీస్ వద్ద కనీసం కూడా ప్రభావాన్ని చూపించడం లేదు. దీంతో ఇప్పుడు కన్నప్పతో తామేంటో నిరూపించుకోవాలని కసితో ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు. పైగా బాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఇంత పకడ్బందీగా మూవీ చేస్తుంటే పరాజయం ఎలా వస్తుందనేది మరో వాదన. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీని దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో టీం ఉన్నట్టు సమాచారం. మరి కన్నప్ప మూవీపై వస్తున్న ఇలాంటి కామెంట్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.